అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో గ్రామర్ టాపిక్స్ కావచ్చు అండ్ పాఠ్యాంశాలకు సంబంధించి కావచ్చు అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. సింపుల్‌గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి డైరీ రైటింగ్ ఏదైతే ఉందో ఈ విధంగా ప్రశ్నలుంటాయి. యువర్ సిటీ ఈస్ ఫేస్డ్ విత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్లడ్స్ ఫాలోయింగ్ ఎ వీక్ ఆఫ్ హెవీ రైట్ ఏ డైరీ ఎంట్రీ. ఈ విధంగా ఉంటుంది. ఎలా రాయాలి? సింపుల్‌గా మనం ఒక టైటిల్‌ని పెట్టుకుంటాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్లడ్స్ ఇన్ ద సిటీ ఈ విధంగా ఒక టైటిల్ పెట్టుకుంటాం. తర్వాత మనం ఏందంటే ఒక ఫార్మాట్‌ని ఫాలో అవుతాం. ఆ ఫార్మాట్‌ని బట్టి మనం రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఓ ఫార్మాట్‌ని పెట్టుకుంటాం. డేట్ అనేది రాస్తాం. డే ఆఫ్ ది వీక్ రాస్తాం. డియర్ డైరీ అని రాస్తాం. ఈ టైం అనేది మనమైతే రాయడం జరుగుతుంది. మనవి చాలా ఆనందకరమైన రోజనుకోండి, గ్లాడ్ అనేది పెడతాం. ఐ యామ్ వెరీ గ్లాడ్ టుడే అని పెడతాం. లేదు బాధాకరమైన రోజనుకోండి సాడ్ పెడతాం. ఐ యామ్ వెరీ సాడ్ టుడే. ఎందుకని? ఏమైంది? పెద్ద వరదొచ్చేసింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్లడ్స్ వచ్చినియి సిటీలో. ఆగస్ట్ 20వ తారీఖున. కాబట్టి చాలా బాధాకరమైన రోజు కాబట్టి ఐ యామ్ వెరీ సాడ్ టుడే ఇది రాస్తాను. గ్లాడ్ అనేది రాయను. ఐ యామ్ వెరీ సాడ్ టుడే. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఈరోజు జరిగింది నేను ఏమాత్రం మర్చిపోను. దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ డే. ఇంకో రోజేం కాదిది. వేరుగా ఇది ఏందంటే ఎప్పుడులాంటి రోజైతే కాదు. ఇది చాలా డిఫరెంట్ డైలీ జరిగేదానికన్నా. ఇప్పుడు మనకి ఏదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్లడ్స్ ఉన్నాయో దాని గురించినటువంటిది ఇది టాపిక్ రిలేటెడ్ లైన్స్ ఇక్కడ మనం ప్రెజెంట్ చేస్తాం. చివర్లో మై డే ఎండ్స్ విత్ దీస్ న్యూ ఫీలింగ్స్. ఇట్ లెఫ్ట్ ఎ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. అంటే కొత్త ఫీలింగ్స్ వచ్చినియి. ఏదైనా అది బాధాకరమైనది కావచ్చు, మంచియి కావచ్చు. మార్వెలస్ అనేది తీసేస్తాం. మిజరబుల్ డే అంటే చాలా బాధాకరమైనటువంటి రోజిది. గుడ్ నైట్ అనేసి మనం అయితే రాయడం జరుగుతుంది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఏందంటే దేనికైనా సరే సాడ్ అయినా, ప్లెజెంట్ అయినా ఇది వాడుకోవచ్చు కాబట్టి. ఇక మనం చూసుకున్నట్లయితే ఏదైతే టాపిక్ రిలేటెడ్ లైన్ ఉంది చూసారా? ఇది ఎట్లా రాయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ రాసినంత ఇన్ఫర్మేషన్ రాయనక్కల్లా దాంట్లో కొద్దిగా మనం ప్రెజెంట్ చేయగలం. ఎందుకంటే మనం రాసింది దరిదాపులుగా ఒక ఎటుగుడి ఒక 80 వర్డ్స్ దాకా ఉంటాయి. ఒక 100 వర్డ్స్, ఒక 120 వర్డ్స్ కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే మోస్తరుగా వస్తుంది. ఏం రాస్తాం టాపిక్ రిలేటెడ్‌లో ఇట్ హాస్ బీన్ రెయినింగ్ హెవీలీ ఫర్ ఎ హోల్ వీక్. వారమంతా వర్షం పడుతుంది. టుడే థింగ్స్ గాట్ రియల్లీ స్కేరీ. ఈ రోజున ఇంకా భయంకరమైంది వ్యవహారం. ఐ లుక్డ్ ఔట్ ద విండో దిస్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే చూసా కిటికీ బయట. ద ఎంటైర్ స్ట్రీట్ వాస్ కవర్డ్ ఇన్ వాటర్. అసలు మొత్తం వీధంతా నీళ్ళే. ఇట్ లుక్డ్ లైక్ ఎ బిగ్ మడ్డీ రివర్. ఎట్లా ఉందంటే టోటల్‌గా ఒక నదే ప్రవాహం ఈ సిటీ గుండా వెళ్తున్నట్టు అనిపించింది. పీపుల్ వర్ వేడింగ్ త్రూ నీ డీప్ వాటర్ అండ్ మోకాళ్ళు లోతున్నయి. నడుచుకుంటా నీళ్ళలో ఈదుకుంటా వెళ్తున్నట్టుంది. జస్ట్ బ్రెడ్ అండ్ మిల్క్ కోసం ఇలాంటి పాట్లు పడుతున్నారు జనాలు. కాలేజ్ వాస్ క్యాన్సెల్డ్. కాలేజీలు లేవు, స్కూల్‌లు లేవు, ఏవి లేవు. ట్రైన్స్ ఆర్ క్యాన్సెల్డ్. బట్ ఐ డిడ్న్ట్ ఫీల్ లైక్ ప్లేయింగ్. కానీ ఎప్పుడైనా కాలేజీ లేదంటే అదసలు ఏదో ఆడుకుందాం అని అనిపించిద్ది. కానీ ఇప్పుడెట్లా రోడ్లన్నీ జలమయమైనయి. ద పవర్ వెంట్ ఔట్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. మధ్యాహ్నమే కరెంట్ పోయింది. వి హాడ్ టు యూజ్ క్యాండిల్స్ అండ్ టార్చెస్. టార్చులు వాడాల్సిన పరిస్థితి. ఇట్ ఈస్ సాడ్ టు సీ స్ట్రే డాగ్స్ అండ్ క్యాట్స్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఎ డ్రై ప్లేస్ టు సిట్. అండ్ అవి అసలు ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్ ఏమైనా దొరుకుతుందా? తడిలేని ప్రదేశం అనేసి వీధిలో ఉన్నటువంటి కుక్కలు గానివ్వండి, పిల్లులు గానివ్వండి చాలా అసలు అల్లాడిపోయినియి. మై పేరెంట్స్ స్పెండ్ ద డే మూవింగ్ అవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కార్పెట్స్ టు ద అప్పర్ షెల్ఫ్స్. కింద ఉన్న వస్తువులన్నిటిని కూడా పైన చేర్చడమే సరిపోయింది మా ఇంట్లో వాళ్ళు. ఐ రియల్లీ హోప్ ద రెయిన్ స్టాప్స్ టుమారో. రేపైనా ఈ వర్షం తగ్గిద్దని నేను భావిస్తున్నా. ఐ ఫీల్ లక్కీ దట్ వి ఆర్ సేఫ్ ఇన్‌సైడ్. సరే వర్షం పడుతుంది. మేము ఇంటి లోపల ఉన్నాం కాబట్టి సరిపోయింది. అదే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐ ఫీల్ లక్కీ దట్ వి ఆర్ సేఫ్ ఇన్‌సైడ్. బట్ ఐ యామ్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్ హూ హావ్ లాస్ట్ దేర్ హోమ్స్. కొంతమంది ఇళ్ళు పడిపోయి ఉంటాయి. పూరి గుడిసెలు కొట్టుకుపోయి ఉంటాయి. అండ్ పెంకుటిల్లు నుంచి నీళ్లు కారుతూ ఉండుంటాయి. మరి వాళ్ళందరికి కూడా మంచి ఇల్లు దొరకాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
గుడ్ నైట్, ఒక సంతకం ఇక్కడ మన పేరు రాస్తాం. అది. ఈ విధంగా మనమైతే టైటిల్ ఒకటి పెడతాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్లడ్స్ ఇన్ సొసైటీ అని రాస్తాం. డేట్ రాస్తాం. అండ్ డే రాస్తాం. టైం రాస్తాం. టైం ఇక్కడ కూడా రాయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇక్కడొచ్చేసి మన స్టార్టింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన భావాలనమాట. ఆ భావాల్ని మనం ఎట్లా ప్రెజెంట్ చేస్తాము అంటే ఈ రకంగా ప్రెజెంట్ చేస్తాం. ఐ యామ్ వెరీ సాడ్ టుడే. ఈ విధంగా ఈ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అంటే రెడీమేడ్‌గా ఒక ఫార్మాట్ కనుక్కుంటే వేరే ఆలోచనలు ఉండవు. చాలా 100 పదాలే కాబట్టి ఓన్‌గా ఎట్లానో మన తిప్పలు మనం పడొచ్చు. ఓ 100 పదాలు రెడీగా ఉన్నాయి. ఒక 100 పదాలు ఎగ్జామ్ హాల్‌లో రాసేస్తాం. టోటల్‌గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. అండ్ ఇలాంటివి మీకు ఇక్కడ ఇయన్నీ ఉన్నాయి. మనకు సిలబస్‌లో ఇది ఉంది కాబట్టి డైరీ రైటింగ్ అనేది చివర్లో యూనిట్ 5లో ఉంది. కాబట్టి అదైతే డిస్కస్ చేస్తున్నాం. ఈమెయిల్ రైటింగు, లెటర్ రైటింగ్ ఇయన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.